మనది వచ్చేసి ఎస్ఎస్వి న్యాచురల్ ఫార్మింగ్. అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి పసుపు ఈజీగా పండియొచ్చు. అయితే ఈ పసుపు గురించి చెప్పాలంటే 9 నెలల పంట. అయితే మనం ఒక నెల ముందు తీసుకోవచ్చు. అది ఎట్లా అంటే మామూలుగా ఇప్పుడు తీసేసాను. ఇది తీసిన తర్వాత ఇది వచ్చేసి మనకు తల్లివేరు. ఈ తల్లివేరు ఇప్పుడు తీసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే మనకు కలుపు ఉండదు చూడండి, చాలా తక్కువ మోతాదులో కలుపు ఉంటుంది. ఇప్పుడు కలుపు తక్కువ ఉన్నప్పుడు ఏం చేశాను, ఇది తీసుకొని ఇక్కడ భూమిలో పెట్టేసి జస్ట్ మనం భూమిలో పెట్టిన తర్వాత మట్టి జస్ట్ వేసేసుకున్నాం, అయిపోయింది. ఇక ఇట్లనే మనం ఇవన్నీ కూడా ఇదంతా తీసేసుకొని ఆ తల్లివేరు వేసేసుకొని వెళ్ళిపోతాం. ఇంకా మళ్ళీ ఇక్కడ రాము, ఎరువులు ఉండవు, కషాయాలు ఉండవు, ఏం నేను ఇక్కడ రావాల్సిన పని ఉండదు. ఈ డ్రిప్ పాయింట్ వల్ల అక్కడక్కడ బెడ్ మీద తడి ఉంటుంది. ఎప్పుడైనా కానీ మనకు ఈ దుంపజాతి అంతా కూడా రేజ్డ్ బెడ్స్ మీద వేస్తే చాలా ఊరుతుంది. ఇది చూడండి ఎంత సైజు. ఇది వచ్చేసి కస్తూరి పసుపు, మనకు చాలా బాగుంటుంది. అంటే ఏదైనా మన లిమిట్గా వేసుకుంటే నాణ్యమైన రేటు, అంటే ఒక నాణ్యమైన దానికి మంచి రేటు వస్తుంది. ఎక్కువ వేసుకొని మనం బట్లాడాల్సి వస్తుంది. కాబట్టి చూడండి, అసలు ఇక్కడ కలుపు లేకుండా ఎలాంటి ఎరువులు కూడా అసలు కంప్లీట్ నేను ఇటు రాను. అంటే ఇప్పుడు ఈ మన 2 ఎకరాలలో అక్కడిక్కడ తిరగడం ఉంటుంది అని దీన్ని ఏం పట్టించుకోము. ఇక ఇది వచ్చిన తర్వాత కొద్దిగా కలుపు కూడా ఇదే కంప్లీట్గా ఏంటంటే పసుపు కలుపుని తొక్కేసుకొని బయటకు వచ్చేసుకొని 5 ఫీట్ల వరకు ఉంటుంది. ఇప్పుడు అంటే అయిపోయింది కాబట్టి వాలిపోయింది. ఆ కలుపు కూడా మితంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మరీ ఎక్కువ కూడా ఉండదు, మితంగా ఉండడం వల్ల ఏదన్నా తినడానికి వచ్చిన పురుగులన్నీ ఆ కలుపుని తిని అక్కడ ఆగిపోయి పసుపును వదిలేస్తాయి. కాబట్టి ఇక్కడ ఎరువులు ఉండకపోవడానికి కారణం ఏంటంటే చాప్ డ్రాప్ వచ్చిన కలుపు అంతా బెడ్ మీద వేసేసుకుంటాం. సూర్యరశ్మి వల్ల కలుపు తక్కువ వస్తుంది. ప్లస్ ఈ మునియా, గ్లైరిసీడియా అవి చాప్ చేసేసి బెడ్ మీద వేస్తాం కాబట్టి అదే ఎరువుగా మారుస్తుంది. ఇది కూడా చాలా కంపోస్ట్గా అయిపోయింది భూమి. ఇప్పుడు మనం ఇవ్వాల్సింది కూడా ఏముండదు, చూసినట్టు చాలా మెత్తగా ఉంటుంది భూమి కూడా. కాబట్టి ఏంటంటే ఇట్లా ఈజీగా పండించుకోవచ్చు. దీని ద్వారా ఏంటంటే 9 నెలలు వచ్చే పంట ఒక నెల ముందు వచ్చేస్తుంది. ఎందుకంటే ఆ ఏరు అది వేసేసినాం కాబట్టి తల్లివేరు ఒక నెల ముందు ఆ రూట్ అంతా తయారు చేసేసుకొని ఒక నెల ముందు వస్తుంది అన్నట్టు. ఆ ప్రకారం అది మనం ఉష్కలు వేసుకొని తడార్పుకుంటే అప్పటిదాకా ఆపుకోవాలి. అదే మన భూమిలో పడేసినాం అనుకోండి, అయిపోయింది. కలుపు ఉండదు, మళ్ళీ ప్రత్యేకంగా కలుపు తీయాలి. కలుపు తీసుకొని మళ్ళీ వేయాలి, అదొక పని. కాబట్టి వేసినాం అయిపోయింది. మళ్ళీ తీసేటప్పుడే వస్తాం. అట్లా ఈజీగా పసుపు పండియచ్చు. అట్లా గత 4 సంవత్సరాల నుంచి ఈ కొత్త పొలంలో పండిస్తున్నాం బ్రహ్మాండంగా. ఇది చూడండి, ఇక్కడ మన మిర్చి ఉంది, అక్కడ టమాటా ఉంది. అట్లా ఇది చాలా బాగా సెట్ అయిందండి. ధన్యవాదాలు.